టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేలా అప్పిరెడ్డి, తలశీల రఘురాం, గవాస్కర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 4కి వాయిదా వేసింది. వైసీపీ తరఫున న్యాయవాదులు కపిల్ సిబిల్, నీరజ్ కిషన్, కౌశల్, అల్లంకి రమేష్ తమ వాదనలు వినిపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్, జోగి రమేష్. వీరి పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఇద్దరికి మధ్యంతర రక్షణ కల్పించింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ కేసు విచారణకు సహకరించాలని సూచించింది. 48 గంటల్లోగా పాస్పోర్ట్లను అప్పగించాలని ఆదేశించింది. విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి ఘటనల మీద వరుసగా కేసులను పునర్దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే అప్పుడు మా సాధారణ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఇంటి మీదకి వెళ్లి దాడికి పాల్పడ్డారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగాన్ని ఎదుర్కొన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన పైన కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు దేవినేని అవినాష్, మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పైన కూడా కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీం ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా దేవినేని అవినాష్, అదేవిధంగా జోగి రమేష్ ఇరువురు కూడా పాస్పోర్ట్లను అప్పగించాలని చెప్పి కూడా సూచించారు. అదేవిధంగా దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తదుపరి విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని నవంబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. మొత్తం మీద టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి ఘటనలపైన వ్యవహారం మాత్రం టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అప్పటి విచారణ అధికారులుగా ఉన్నటువంటి పోలీసు అధికారులు, అప్పుడు సహకరించినటువంటి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పై కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో నవంబర్ 4వ తేదీన ఎలాంటి ఫైనల్ తీర్పు వస్తుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.